పున్నామ నరకం నుండి తప్పించేవాడు ఎవరంటే పుత్రుడు అని అంటారు. అయితే మనం అది లిటరల్గా అంటే అక్షరానుసారంగా తీసుకున్నాం, కానీ ఆ పుత్రుడు ఎవరనేది మనకు తెలియకుండా ఉన్నటువంటి వారున్నాం. ఆ పుత్రుడు ఎవరనేది తెలియకుండా చేస్తున్నారు మన పండితులు. ఎవరు తప్పించగలుగుతారు? పాపం చేత అపరాధం చేత చచ్చినటువంటి మానవుని, నరకానికి గురైనటువంటి మానవుని ఎవరు తప్పించగలుగుతారంటే దేవాది దేవుడే తప్పించగలుగుతాడు. అందుకనే ఆ దేవాది దేవుడే దైవపుత్రుడికి ఈ లోకానికి వచ్చినాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం ఏం చెప్తుంది అని అంటే, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నితుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడనని దైవవాక్యం చెప్తూ ఉన్నటువంటిది ఉంది. ఆ దైవ కుమారుడే ప్రభు అయినటువంటి